స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 12 కథలోకి వెళ్తే చింగ్షీ ఇప్పుడు వాళ్ళ అంకుల్స్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండు, షూయింగ్ టెర్రరీని అలాగే మా అందరితో కలిసి ఉండు అని చెప్పేసి చెప్తారు వాళ్ళ అంకుల్స్. కాకపోతే నేను మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్తాను, నేను ట్రైనింగ్ మొదలు పెడతాను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువగా బాధ్యతలు ఉన్నాయి. నేను మా అమ్మని కాపాడమే కాకుండా అన్నయ్యని చంపిన వాళ్ళ డీమన్స్ మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్తాడు. మరొక వైపు ఇక్కడ అకాడమీలో షెంగ్ ఫెంగ్ మరియు సీతుహంగ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత నీకన్నా ముందు ఎవరు లైబ్రరీని యూజ్ చేసుకున్నారు అంటే జింక్యూ యూజ్ చేసుకుంది అని చెప్పేసి సీతుహంగ్ అంటాడు. ఇలా అన్న తర్వాత తను వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళింది అంటే తీసుకెళ్ళింది అని చెప్పేసి చెప్తాడు సీతుహంగ్. ఇలా చెప్పిన తర్వాత మరొక వైపు జింక్యూ మరియు షూయింగ్ ఇద్దరు కలిసి హ్యాపీగా ఫిషింగ్ చేసి దాని తర్వాత ఆ ఫిష్ని రోస్ట్ చేసుకొని తినడానికి ఈజీగా హ్యాపీగా ఉంటారు. అయితే అది ఏ ఫిష్ అని అంటే తను షూయింగ్ ఫిష్, నో ఫిష్ అని చెప్పేసి అంటాడు. అయితే ఇంతకుముందు ఇలా చెప్పిన విషయాల్ని గుర్తు తెచ్చుకొని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. మరొక వైపు మాస్టర్ బూ షెంగ్ ఫెంగ్ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంది. అయితే షూయింగ్ గురించి జింక్యూ గురించి చాలా ఎక్కువగా షెంగ్ ఫెంగ్ బాధపడుకుంటూ ఉంటారు. ఇద్దరు చాలా మంచి స్టూడెంట్స్ అని, ఇద్దరు కలిసి ఈజీగా ట్రాన్సెండెంట్ మాస్టర్స్ అయ్యేవాళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా సీతుహంగ్ వింటాడు. అయితే సీతుహంగ్ తాను ఏమనుకుంటాడంటే నా గురించి ఫస్ట్ నుంచే ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అని చెప్పేసి బాధపడతాడు. ఇలా బాధపడ్డ తర్వాత మరొక వైపు మనకి షూయింగ్ మరియు జింక్యూ ఇద్దరు కలిసి ఆ వ్యాలీలో బయటకి వెళ్ళడానికి దారి వెతుక్కుంటూ ఉంటారు. అలా వెతుక్కుంటూ ఉన్న తర్వాత అక్కడ ఒక ర్యాబిట్ కనిపిస్తుంది. ఆ ర్యాబిట్ని వదిలిపెట్టమని చెప్పేసి జింక్యూ అంటుంది. అప్పుడు షూయింగ్ వదిలిపెట్టిన తర్వాత దానికి గిఫ్ట్గా జింక్యూని కిస్ చేసుకుంటాడు. ఇలా కిస్ చేసుకున్న తర్వాత నన్ను కిస్ చేసుకుంటావా అని చెప్పి జింక్యూ షూయింగ్ చుట్టూ తిరుగుతుంటుంది. తర్వాత షూయింగ్ ఒక ఇల్లు కట్టాలి ఆ రోజు రాత్రి పడుకోవడానికి అని చెప్పేసి అనుకుంటారు. ఉన్నన్ని రోజులు ఆ వ్యాలీలో ఇలా ఇల్లు కడుతూ ఉంటారు. మరొక వైపు అకాడమీలో అందరూ స్టూడెంట్స్ అసెంబుల్ అయ్యి ఉంటారు. ఇలా అసెంబుల్ అయ్యి ఉన్న తర్వాత అప్పుడే వాళ్ళకి ఒక వార్త వస్తుంది. ఏంటి అంటే ఇద్దరు స్టూడెంట్స్ మిస్ అయ్యారు అని చెప్పేసి. అలాగే అక్కడ వాళ్ళకి ఒక డీమన్ ల్యాంప్ కూడా దొరుకుతుంది. అయితే ఆ డీమన్ ల్యాంప్ని మిగిలిన అందరూ పవర్ఫుల్ ఫ్యామిలీస్ని పిలిచి అక్కడ చూపెడతాడు షెంగ్ ఫెంగ్. ఇలా చూపెట్టిన తర్వాత అయితే మనందరం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తారు. అలాగే అకాడమీలో కూడా అందరూ కూడా. అయితే మరొక వైపు ఇక్కడ ఇల్లు కట్టడం టోటల్ అయిపోతుంది, వాళ్ళ చిన్న ఇల్లు. ఇలా కట్టిన తర్వాత ఇద్దరు కూడా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ అలాగే వాళ్ళ టైంని స్పెండ్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు. ఇక మరొక వైపు షెంగ్ ఫెంగ్ ఆ ల్యాంప్ని ఇంకా ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ ఉంటాడు, దాని నుంచి ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి. అలా అయిన తర్వాత సీతుహంగ్ మరియు వాళ్ళ తమ్ముడు అయిన సీబోరంగ్ని ఇద్దరిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత సీనియర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డీమన్ క్లాన్ని వెతకడానికి చూస్తూ ఉన్నారు. సో కాబట్టి అకాడమీని కాపాడే బాధ్యత మీది అని చెప్పేసి చెప్తారు. మీరు నైట్ గార్డ్ ఉండండి అని చెప్పేసి. అప్పుడు సీబోరంగ్ రాత్రి వచ్చేసి ఎవరు లేరు అని అంటే మనం ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రాబ్లం చేసినప్పుడే వెల్ దగ్గర డీమన్స్ అటాక్ చేశారు, అప్పుడు మన ఫ్యామిలీ మొత్తం అగౌరవపడాల్సి వచ్చిందని చెప్పేసి సీతుహంగ్ తన బ్రదర్ని బయటికి పంపిస్తాడు. బయటికి పంపించిన బ్రదర్ లోపలికి వస్తాడు. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, ప్లీజ్ అన్నయ్య బయటికి వచ్చి చూడవా అని అంటే నువ్వు ఇలాంటివి అన్నీ చేయకు, ఫస్ట్ బయటికి వెళ్ళు అని చెప్పేసి చెప్తాడు. అయితే బయటికి వెళ్ళిన వెంటనే అక్కడి నుంచి ఏదో ఒకటి వచ్చి సీబోరంగ్ని తీసుకొని వెళ్తుంది. మరొక వైపు ఇక మార్నింగ్ అవుతుంది. షెంగ్ ఫెంగ్ వచ్చిన తర్వాత అయితే షెంగ్ ఫెంగ్కి సీతుహంగ్ వచ్చి చెప్తాడు, రాత్రి తను ఇలా అన్నాడు అండ్ నేను ఇప్పుడు వెళ్ళి గార్డ్ చేసే టైంలో అక్కడే లేడు అని అంటే. అయితే టోటల్గా మొత్తం వెతుకుతారు కానీ ఎక్కడ కూడా బోరంగ్ దొరకడు. బోరంగ్ దొరకకపోయేసరికి చాలా ఎక్కువగా కోపంగా ఉంటాడు సీతుహంగ్. ఇలా అయిన తర్వాత సీతుహంగ్ ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు ఆ షీల్డ్ నుంచి. అయితే ఆల్రెడీ షెంగ్ ఫెంగ్ ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు, లోపలికి రాకూడదు అని అకాడమీ నుంచి చెప్పారు. ఇలా చెప్పినప్పటికి కూడా ఇలా చేశాడు అని చెప్పేసి యూ మరియు ప్యూ ఇద్దరు చూస్తారు. ఇలా ఇద్దరు కలిసి వెళ్ళి సీతుహంగ్ ఏం చేశాడో అది చెప్తారు. అలా చెప్పిన తర్వాత షెంగ్ ఫెంగ్కి చాలా ఎక్కువగా కోపం వస్తుంది. షెంగ్ ఫెంగ్ వెళ్ళి సీతుహంగ్ని అడుగుతాడు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు బయటికి వెళ్ళావా లేదా అంటే వెళ్ళాను అని అంటే అది వెళ్ళడం వల్ల ఆ షీల్డ్ వీక్ అయింది. ఆ షీల్డ్ వీక్ అవ్వడం వల్ల డీమన్స్ లోపలికి వచ్చి మిగిలిన స్టూడెంట్స్కి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఇంకొకసారి అలా చేయకు అని చెప్పేసి షెంగ్ ఫెంగ్ చాలా కోపంగా అంటాడు. మరొక వైపు
ఫస్ట్ టైం షూయింగ్కి మరియు జింక్యూకి ఇద్దరికి వేరే వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తారు. మరొక వైపు ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ అందరూ మిస్ అయ్యారో వాళ్ళందరూ డీమన్ ప్యాలెస్లో ఎక్కడైతే వీళ్ళు షూయింగ్ మరియు జింక్యూ ఉన్నారో అక్కడే ఉంటారు, ఆ బ్లాక్ వ్యాలీలో. అలా ఉన్న తర్వాత వాళ్ళందరినీ డీమన్స్ లాగా మార్చేస్తాడు హై ప్రీస్ట్. ఇలా మార్చేసిన తర్వాత ఇక్కడ మరొక వైపు సీతుహంగ్ మళ్ళీ ఒకసారి ఆ వ్యాలీని ఆ అకాడమీ నుంచి బయటికి వెళ్ళాలి అంటే అందరూ కలిసి ఆపుతారు. ఇలా ఆపిన తర్వాత ఒకవేళ ఇది నిజంగానే షూయింగ్ వాళ్ళ తమ్ముడు అయితే మీరు ఆపాలంటే ఇప్పుడు మీ తమ్ముడు కాదు, ఎవరి తమ్ముడు కాదు, మా తమ్ముడు కాబట్టి మీరు ఆపుతున్నారు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరొక వైపు యూయు తను క్లీన్ చేసిన బట్టల్ని ఇవ్వడానికి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సీతుహంగ్ కోపంగా వచ్చి వెళ్ళిపోతాడు. అయితే సీతుహంగ్ ఏదైతే బ్లడ్ లైన్ వెపన్ ఉందో ఆ వెపన్ ముక్క ఇప్పుడు సడన్గా యూయూకి దొరుకుతుంది. ఇలా దొరికిన తర్వాత ఇలాంటి వెపన్ని ఏదో చూశాను అని చెప్పేసి తన మెమొరీకి గుర్తు వస్తుంది. దాని మీద ఉన్న యూనిక్ మార్క్ కూడా కాంగ్ ఫ్యామిలీకి అంటే తన ఫ్యామిలీకి చెందింది అని చెప్పేసి తను అంటుంది. ఇలా అన్న తర్వాత తను ఏదైతే ఆ వెపన్ ముక్క ఉందో దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. మరొక వైపు జింక్యూ మరియు షూయింగ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఆ వ్యాలీ లోపలికి ఆ డోర్ని బట్టి లోపలికి వెళ్ళిపోతారు. ఆ గుహ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి కనిపిస్తాడు. వ్యక్తి కనిపించిన తర్వాత తనకి ప్రణామాలు చేస్తుంటే గ్రీటింగ్స్ తెలుస్తుంటే సడన్గా వచ్చి ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఎవరో కాదు, హై ప్రీస్ట్, ఫస్ట్ ప్రీస్ట్ మాత్రమే. సో ఫస్ట్ ప్రీస్ట్ వచ్చి ఫైటింగ్ చేయడం మొదలు పెడతారు. అయితే ఇలా మొదలు పెట్టిన తర్వాత అసలు ఎందుకు ఫైటింగ్ మొదలు పెడతారు, ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.